హలో, నమస్తే అందరికీ. నేను తహసీల్దార్ రిటైర్డ్ అండి. భూమికి సంబంధించినటువంటి రెవెన్యూ శాఖలో నేను పనిచేశాను కాబట్టి నాకున్న నాలెడ్జు సాధారణ ప్రజలతోని కొంత పంచుకోవాలనే ఉద్దేశంతో భూమి ఉన్నప్పటికీ చాలా విషయాలు తెలియని ఎక్కువ శాతం ప్రజలు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ యావత్ భారతదేశంలో పరిస్థితి అదే. తెలంగాణలో 60% మంది ఉన్నారు భూమి మీద ఆధారపడి ఉన్నారు. ఈ 60% మందిలో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ 2-3 ఎకరాల మధ్యన ఉన్నారు. పెద్ద పెద్ద ఎక్స్టెంట్స్ ఆఫ్ ల్యాండ్స్ లేవు ఇప్పుడు ఎవరికి కూడా. చిన్న చిన్న కమతాలకు వచ్చారు, కానీ దాని మీద ఉండే చాలా బెనిఫిట్స్ అవన్నీ తీసుకోలేకపోతున్నారు. ఉన్నంతలో కొంత పర్వాలేదు. ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు మారుతున్నప్పుడల్లా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళకు రీచ్ కావడం లేదు. అట్లా వాళ్ళ దగ్గరికి పోతలేవు ఆ పథకాలు కానీ అవి కానీ ఇవి కానీ. 1971లో ఆర్వార్ చట్టం వచ్చింది, ఒక పొడవాటి పుస్తకం వచ్చింది, ఒక అట్ట పుస్తకం వచ్చింది, ఒక తూక పుస్తకం వచ్చింది. ఇవన్నీ అనుభవిస్తూ వస్తున్నారు. ఆ తరం అట్లా వెళ్ళిపోయింది. 1989లో రూల్స్ వచ్చినాయి దానికి. అది అలా కంటిన్యూస్గా వచ్చింది. ఎన్టీ రామారావు పీరియడ్లో వచ్చినాయి రూల్స్. ఆ రూల్స్ చాలా సంవత్సరాలు పనిచేసినాయి. మొన్నటి వరకు 2020 వరకు నడిచింది. అప్పుడు మనముద్ర అంటూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో కాకుండా 20లో మార్పు తీసుకురావాలనే ఐడియా వచ్చింది గవర్నమెంట్కు. అదే ఆ పాత దాని ప్లేస్లోనే కొత్తగా ధరణి అని చెప్పి వచ్చింది. అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనము ఉండాలి కదా. యావత్ దేశం మొత్తం డిజిటలైజేషన్ అనే ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకుంది. ప్రభుత్వాలు ఏవైనా అది ప్రపంచమే డిక్టేట్ చేసింది. మీ రికార్డింగ్ చూపిమన్నప్పుడు వీళ్ళ దగ్గర సరైన ఆధారాలు, మనకుండే పాత సంప్రదాయ ప్రకారంగా పాణిలు చేతులు రాయటము, కరెక్షన్ చేయడం ఇవన్నీ ఉన్నాయి కదా. అట్లా కాదు, మొత్తం కంప్యూటరైజ్ చేసి ప్రపంచాన్ని మొత్తం చూపిమన్నట్టుగా ఒక తీసుకుంది. యూపీఏ ప్రభుత్వంలో ప్రభుత్వాలు ఏవైనా తప్పదు. తదనంతరం మార్పు చెందిన కొద్దిగా 33 కాలంలోకి వెళ్ళి 18 కాలమ్స్కి వచ్చింది, 18కి వెళ్ళి 11కి వచ్చింది, 11కి వెళ్ళి 6 కాలమ్స్ 2020లో ధరణి పోర్టల్ అని చెప్పి వచ్చింది. ధరణి ఎంత చక్కగా ఉంది కదని బాగుంది. ఓకే, ఇదివరకు మనం అనుకున్నాం అది చాలా బాగుంది. ధరణి పోర్టల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి తీసుకున్నారు. దాంట్లో ఒక 90% వరకు ఎంట్రీ అయిపోయినాయి, 10% పెండింగ్ ఉన్నాయి. అవి ఇంకేం ఎంట్రీ అవ్వలేదు. అందులో కనీసం ఒక 40% వరకు పేర్లు తప్పు, అమ్మ పేరు తప్పు, నాన్న పేరు తప్పు, అది కూడా ఏం తప్పులు, తలకట్లు, దీర్ఘులు, కొమ్ములు తిరగాలే తప్పు వచ్చినాయి. అవన్నీ అయినా కూడా విస్తీర్ణాలు కూడా బాగా తేడా వచ్చినాయి. పట్టా భూమిని అందులో నిషేధ జాబితాలో పెట్టారు, నిషేధ భూమిని పట్టా దాంట్లో పెట్టారు. అన్నీ రకరకాల వాటిని రూపాలు, తర్వాత ఆక్యుపేషన్ కాలము, పట్టదారు కాలము, ఇవన్నిట్లలో ఎన్నో మార్పులు ఉన్నప్పటికీ మొత్తం మీద గవర్నమెంట్ అయితే గత ప్రభుత్వం దాన్ని ధరణిగా తీసుకొని వచ్చింది. అది జరిగింది ఏంటంటే, అది వచ్చినప్పుడు దాన్ని చట్టపద్ధతి ఉంటే బాగుండేది. చట్టపద్ధతి లేకుండా మొత్తానికి చట్టం తీసుకొని వచ్చిండు. అది 5 ఏళ్ళు నడిచింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా వీడియోలు, కొన్ని ప్రజలు కూడా బాగా తెలుసుకున్నారు దీనివల్ల కష్టాలు ఉన్నాయని వాళ్ళది అర్థమైంది. ఇప్పుడు తదనంతరం ఏమైందంటే ప్రభుత్వం మారింది. మారాలంటే నేను అది మారుతాను ప్రామిస్ చేసింది కదా వచ్చే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. లేదు, మేము అది ఖచ్చితంగా దాన్ని మారుస్తామన్నారు. ఆ మార్చిన పేరే భూభారతి. భూభారతికి ముందు కొన్ని విషయాలు చెప్పినాం. భూభారతి వస్తుంది ఇప్పుడు. భూభారతి అంటే కొంతమందికి పాత వాళ్ళకి తెలిసిందంటే నిజామాబాద్లో ఒక పెద్ద ప్రోగ్రాం చేశారు. భూభారతి అంటే ప్రతి ఇంచు కొలిచి మంచి ముఖ్యమైన ఐఏఎస్లను డెప్యూటీ చేసి ప్రతి ఇంచుకు ఒక లెక్క చెప్పాలి, మన లెక్క ఉండాలి ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. కానీ సక్సెస్ కాలే. కారణం, దానికి చట్టబద్ధత లేదు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల ఆమోదంతోనే ఏ పనైనా చేయాలి. నేను పొజిషన్కి వచ్చినా నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు. వాళ్ళపైన కోర్టులు ఉంటాయి, సభ్య సమాజం ఉంటుంది, వీళ్ళందరినీ ప్రశ్నించడానికి మీడియా ఉంటుంది, 4th ఎస్టేట్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాలి. అవి అట్లా వెళ్తూ ఉంటాయి ముందు. ధరణి వచ్చింది, ప్రాక్టికల్గా జరిగింది, తప్పులు జరిగిపోయింది. దాన్ని బేస్ చేసుకొని భూభారతి తీసుకొని వచ్చినాం. దానికి కూడా చాలా పేర్లు, భూమాత అనుకున్నారు, లేకపోతే ఇంకేమేమో 4-5 పేర్లు అనుకున్నారు. లాస్ట్కు భూభారతిగా ఫైనల్ చేసిద్ది దాన్ని. కానీ ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఏంటంటే మేము ఈ చట్టం తీసుకొని వస్తున్నామని చెప్పి మొత్తం కలెక్టరేట్ చుట్టూ, ఆర్డీఓల దగ్గర కామన్ పీపుల్ యొక్క ఒపీనియన్ తీసుకోవడం అనేది ఒక మంచి నిర్ణయాత్మకమైన ఇది, ఒక ప్రజాస్వామ్యబద్ధమైన నిర్ణయంగానే మనం తీసుకుందాం. అంటే ప్రజల అభిప్రాయము, ఉద్యోగస్తుల అభిప్రాయము, రిటైర్డ్ ఎంప్లాయీస్ అభిప్రాయము, ప్రజాప్రతినిధుల అభిప్రాయము, ఇవన్నీ ఎంతవరకు కన్సిడరేషన్ అనేది డిఫరెంట్ ఇష్యూ. కానీ అభిప్రాయం వినడమే ఒక ప్రజాస్వామిక దృక్పథంగా మనం తీసుకుందాం. ఆ పని చేసింది గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్ చేసింది. భూభారతి చట్టం తయారు చేసిండ్రు, అది తీసుకొని వచ్చిండ్రు, అసెంబ్లీలో పెట్టిండ్రు, చట్టం కూడా అయింది. December 18, 2024 నాడు చట్టం అయింది. అది చట్టం కాగానే అయిపోదు కదా. అయ్యో దాన్ని మరి చాలా ఇంకా ఉంటుంది దాని కథ. ఎట్లా పని చేయాలి. చట్టం చిన్నగా ఉంటుంది,
దాన్ని ఎట్లా పనిచేయాలనే దాని మీద దానికి రూల్స్ ఇవ్వాలి. రెవెన్యూ వాళ్ళు అవును ఇట్లా చేయమన్నారు, దీనికి ఏ రూల్ ప్రకారం చేయాలన్నది ఒకటి ఉంటుంది, ఆ రూల్ ప్రకారం చేయాలి. రూల్ తయారు చేస్తారు. రూల్ తయారు చేయాలంటే మళ్ళీ దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఏం ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు, కార్యనిర్వాహక ఆదేశాలు అని తెలుగులో అంటాం. ఎగ్జిక్యూటివ్ రూల్స్ అని చెప్పి మళ్ళీ ఇస్తూ ఉండాలి. కొన్ని మెమోస్ ఇస్తారు, కొన్ని జీవోలు ఇస్తారు. అయ్యో ఎంత పెద్ద కథ ఉంటుంది. ఇవన్నిటి ద్వారా బండి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఎట్లా ఉండాలి భూభారతి అనేది ఎట్లా ఉండాలనుకుంటున్నాము. మరి అది నిజంగా ఇది ప్రెమేచురే. చాలామంది నన్ను అడిగారు మరి భూభారతి ఎట్లా ఉంటుంది అంటే ఒక ముసాయిదా వచ్చింది, మనకు ప్రభుత్వం ముసాయిదా ఇచ్చింది, మనం ఇట్లా చేయబోతున్నామంటే దీని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. మనము ఒక ఓపెన్ ఫోరం ఒకటి పెట్టింది ప్రభుత్వం, అందులో కూడా మనం ఇచ్చి రావచ్చు. గ్రీవాన్సెస్ సెల్లో కూడా ఇచ్చి రావచ్చు. మేము ధరణిలో ఈ ప్రాబ్లం ఫేస్ చేయి కాబట్టి కాబోయే భూభారతులు ఇట్లా ఉండాలని కూడా మనం ఇచ్చి రావచ్చు. గవర్నమెంట్ తెలంగాణ మంచి ఆప్షన్ ఇచ్చింది, వెళ్ళాలం అక్కడ అప్లికేషన్ ఇచ్చి రావడం అవన్నీ పెట్టింది. మనం కూడా వెళ్ళి ఇచ్చి రావచ్చు. అక్కడ మాకు ఈ కష్టాలు ఉన్నాయి, ధరణిలో మా భూభారతులు ఈ రకమైన రావద్దు అని చెప్పి కూడా చెప్పే ఆస్కారం ఉంది. జనం ఏమంటున్నారంటే అన్ని రికార్డ్స్ రాయాలి భూభారతిలో, అది ఏమేమి ఉండాలి అనేది ఈ మరీ ధరణి పుస్తకంలో ఉన్నటువంటి 6 కాలమ్స్ కాకుండా మొత్తం రాయాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంది భూభారతి. పేరు ఉండాలి, తండ్రి పేరు ఉండాలి, విస్తీర్ణం ఉండాలి, భూమి రకం ఉండాలి, తర్వాత కబ్జాదారు కాలంలో ఖచ్చితంగా ఉండాలి అనేది ఇప్పుడు వస్తున్న ప్రధాన డిమాండ్. కబ్జానగానే మనము ఇవాళ పోయి ఒక ఆయన హైదరాబాద్లో కొలువు చేసుకుంటా 2 ఎకరాలు ఉండే ఆయన కౌలుకి ఇచ్చొచ్చినా నేను కబ్జాలో ఉన్నా నా పేరు రాయి అనగానే అయిపోదు. అది అట్లా కాదు. ఎట్లా అనుకున్నారంటే 2014 ముందు నుంచి కూడా ఆయన కబ్జాలో ఉండాలి, అప్పటి నుంచి కంటిన్యూస్గా ఉండి పొలం దున్నుకుంటూ ఉంటే దానికి కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాం. ఆ కండిషన్స్ ద్వారా అతను కనుక దున్నుకుంటూ ఉన్నట్టయితే ఏ క్షణమైనా అతను పక్క జరిగినప్పుడు అతనికి లెక్కలోకి రాదు. ఇక నుంచి ఒక సైడ్గా ఒక చిన్న ఉద్యోగం చేస్తూ తన భూమి కౌలుకి ఇచ్చొచ్చినట్టయితే అతని పేరు మెన్షన్ చేసి ఆప్షన్ అయితే ఉన్నది భూభారతి. కానీ అతనికి ఏ రకమైన హక్కులు ఇవ్వడానికి ఆస్కారం లేదని మాత్రం చెప్తుంది. అది 2014 కంటే ముందు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా పొజిషన్లో ఉండి అతని దగ్గర ఏదన్నా డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ ద్వారానే అతను కబ్జాలో ఉన్నట్టయితే, అతని ఒకవేళ పక్క జరుగుమని చెప్పి కనుక అతను భూమి వలన అన్నట్టయితే అప్పుడు ఆ కబ్జా పొజిషన్లో ఉన్నటువంటి భూమి యొక్క హక్కును క్లెయిమ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతే తప్ప నువ్వు ఇలా నేను కౌలుకి ఇచ్చి వచ్చినా నేను 4 సంవత్సరాలు దున్నగా ఏదో ఓనర్ అయిపోతా అంటే టెనెన్సీ యాక్ట్ కూడా ఒప్పుకోదు. ఆ లేనిపోయిన ఆశలు పెట్టుకొని అవి చేయదు. మరి అట్లంటే మరి పుడి కోసం ఉంటాము, కొన్ని చిట్టీలు వేసుకుంటాం, కూలీలు చేసిన వాళ్ళు, భూమి మీద షోకున్న వాళ్ళు 2 ఎకరాలు కొంటారు, అట్నే పడా ఉంచలేడు కదా, ఏదో కౌలుకి ఇస్తాడు. ఊళ్ళో ఉన్న ఎస్సీలకు ఎక్కువ బీసీలే చేస్తారు, బీసీలకు ఇచ్చిండు అనుకో, వ్యవసాయం 2 ఏళ్ళు చేయగానే నా పేరు అయితే అంటే కుదరదు. అది అట్లా ఉండదు. ఆ ఆశలు కూడా ఏం పెట్టుకోవద్దు. ఇలా పొలం ఇచ్చి చేసినట్టు ఇట్లయితుంది. కావాలంటే రేటు తక్కువ మాట్లాడుకో, నేను కష్టపడుతున్నా అని చెప్పు, అవి చెప్పు ఇవి చెప్పు. కానీ ఇచ్చే లోన్ కూడా ల్యాండ్ ఓనర్కే వస్తుంది, ఇది ఆయనకే వస్తుంది. కాబట్టి అతనికి ప్రభుత్వం ద్వారా ఒకవేళ కంటిన్యూస్గా ఉన్నట్టయితే లోన్ ఎలిజిబిలిటీ కార్డ్ అని చెప్పి అదొక చట్టం వచ్చింది 2011లో, అది ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది. ఇక రెండవది బహుశా అర్థం ఏంటది అనుకుంటా, ఏ సంవత్సరము ఎందుకు అతని కబ్జా ఆక్యుపేషన్ కాలం ఎందుకు ఉండాలి అనే దాని మీద మనకి కొంచెం క్లారిటీ ఇచ్చిన అనుకుంటున్నా. అది భూభారతిలో పొందుపరచబడి ఉంది. అది ఇంకొకటి ఏంటంటే భూమి ఉంటుంది, ఆ భూమి ఏంటంటే మొత్తం లేఅవుట్ అయిపోతుంది, ప్లాట్లు అయిపోతాయి. ఆ భూమికి ఏం పేరు పెడతారు? నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్. భూమి కన్వర్ట్ అయిపోతుంది. భూభారతిలో స్పష్టంగా రాయాలి, నాలా వ్యవసాయేతర భూమి పహాణీలో, కంప్యూటరైజ్డ్ పహాణీలో సర్వే నెంబరు, ఆ ఎక్స్టెంటు, అది టోటల్ ఎక్స్టెంట్ రాసి అది అన్నట్టయితే ఆ బాక్స్లో స్పష్టంగా రావాలి ఏంటంటే నాలా. వచ్చినట్టయితే ఏమైందంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ ధరణిలో అట్లా జరగలేదు. నాలాకు పోయిన బెనిఫిట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్కి పోయిన బెనిఫిట్స్ మన భూభారతిలో బహుశా ఆప్షన్ ఉండకుండా చేస్తేనే బాగుంటుందని మనం అందరం కోరుకోవాలి. ఆ రకంగా సూచనలు చేయడం కాదు, ఎగ్జిక్యూట్ కావాలి. ఎగ్జిక్యూషన్ అంటే పని రూపకంగా జనాలకు తెలవాలి. ఏంటంటే ఇట్లా ఉన్నది. దాంట్లోనే ఆబాది. ఇప్పుడు ఈ నాలాకి సంబంధించినటువంటి ఒక ఊరు ఉంటుంది కదా, ఆ పట్టా భూములు, పొలాలు, పండే భూములు అవన్నీ కాకుండా నాలాకి సంబంధించి గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు 80s, 90s నాలా రిజిస్టర్ సపరేట్గా ఉండేది. బాలనేరులా ఉండే ఇండస్ట్రీస్ కావచ్చు, ఏపీఐసి ఆ రోజుల్లో ఉండే కదా, ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఒక పెద్ద రిజిస్టర్ 40 నెంబర్ ఏదో ఉండే, ఇంత దొడ్డు పుస్తకం ఉంటుండే. ఆ పుస్తకం నిండా అన్ని పేర్లు రాస్తుంటాయి, కంపెనీ, విస్తీర్ణం, ఆయనకు ఉండే నాన్ అగ్రికల్చర్ అసెస్మెంట్ దాని కింద
ఒక 1000 గజాలు ఉంటే అతనికి 210 రూపాయలు 220 రూపాయలు ట్యాక్స్ అయింది. వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమి అయింది కాబట్టి ప్రభుత్వం రెవెన్యూని రావాల్సిందే రెవెన్యూ కోల్పోయింది కాబట్టి ఇతనికి కంపెనీ ద్వారా కొంచెం ఎక్కువ పర్సెంటేజ్తో తీసుకుంటారు పైసలు. 200 రూపాయలు 1000 గజాలు చాలా ఎక్కువ ఆ రోజుల్లో. దాన్ని 4 అంటారు. దానికి సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఆబాది అందులోనే ముసాయిదా చట్టం, ముసాయిదా రూల్స్ అయితే ఫ్రేమ్ అయిన దాంట్లో ఆబాది అని ఒకటి వచ్చింది. ఆబాది భూములన్నిటి కూడా బౌండరీస్ ఫిక్స్ చేయాలి. అంటే ప్రతి ఇల్లుకు ఆబాది చుట్టూ ఉన్నటువంటి గ్రామం యొక్క, గతంలో గ్రామం పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు పట్టించుకుంటాం అంటుంది భూభారతి. ఆ గ్రామంలో ఊరు ప్రత్యేక కొలతలు అవన్నీ వేసి బౌండరీ ఫిక్స్ చేయాలి. అవి రికార్డ్ చేయాలి. అది రెవెన్యూ దగ్గర కూడా ఉండాలి. వాస్తవానికి పంచాయతీరాజ్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ట్యాక్స్ కోసం ఒక ఇండ్లు, దాని విస్తీర్ణము, దానికి ప్రాపర్టీ ట్యాక్స్ కింద ఫిట్ చేస్తారు. అరే మనం అనుకోవచ్చు మరి వాళ్ళు ఇద్దరు ట్యాక్స్ తీసుకుంటారు, ఏం తీసుకోరు, ఎట్లా పరిచయం కావద్దు. మామూలుగానే రికార్డు కోసం ఇప్పుడు లేదు ఆ సిస్టమ్. భూభారతి ఆ ప్రొవిజన్ ఇస్తానంటుంది. మంచిదే కదా. అది గ్రామాలలో ఉండే పెత్తనాలను బట్టి, గ్రామాలలో ఉండే సెక్షన్స్ని బట్టి కాకుండా ఒక యూనివర్సల్ థాట్ ప్రాసెస్కి పోతే బాగుంటుంది అనేది కూడా మనము చెప్పాలి. ఇవన్నీ కూడా ఏ పని ఎట్లా చేయాలనేది నాంపల్లి ఆఫీసు కేంద్ర రెవెన్యూ కార్యాలయం చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ గారు ఆ స్పష్టమైన సూచనలు చేయాలి. దాంట్లో ఏ రకమైన శశవిషయాలు ఉండొద్దు, మళ్ళా ఏది కన్ఫ్యూజన్ ఉండకూడదు. అట్లా ఒక ఇప్పటికైనా కూడా భూభారతికి ముందు ఎట్లా పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నామో నాలాది తర్వాత దీనికి సంబంధించి కూడా కొన్ని ప్రాజెక్ట్ తయారు చేసి అప్పుడే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అతను అనుకుంటే నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ అయిన ల్యాండ్ ఈ సర్వే నెంబర్లా అతనికి ఏ రకమైన బెనిఫిట్స్ పోవద్దుగా, ఒక లోన్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా రైతు భరోసా కానీ లేకపోతే ఇతరత్ర బెనిఫిట్స్ అతనికి ఏం పోవద్దు. భూమి కన్వర్ట్ అయిపోయింది, ఇక నీకేం పని లేదా, అనవసరంగా అవి చేయకూడదు అనేది కాన్ఫిడెన్స్ రావాలి. ధరణి ఉన్నప్పుడు అదే కదా పంచాయతీ అందరితో అదే. ఒక పెద్ద ఆయన 600 ఎకరాలు ఉన్నాడు, 600 ఎకరాలకు తీసుకున్నాడు ఆయన. అన్నీ నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఆయనలో. అట్లా ఎంతోమంది ఉన్నారు. కొన్ని బోర్డు స్కూల్స్, కాలేజెస్ చాలా 100 ఎకరాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందరు తీసుకున్నారు. కొంచెం అంటే వాళ్ళకు బాధ్యత అనేది, అంటే ఒక రకంగా ప్రభుత్వం నుంచి వచ్చేది తీసుకోవడం గర్వంగా ఫీల్ అవుతారు, కానీ అదొక అర్థం లేని ఆలోచన బ్రదర్. అది ఎప్పుడుకైనా చేయకూడదు, తప్పు చేసిరు వాళ్ళు. సరే ఇప్పటికైనా అర్థం చేసుకొని డ్రాప్ చేసి భూభారతి చట్టం ద్వారా మినహాయింపు తీసుకుంటే బాగుంటుంది. అది దాని అన్నమాట. ఇక ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఆ రికార్డ్స్ను చేసి వాటిని క్రమబద్ధీకరించాలి, రికార్డులో రాయగలగాలి. ఒక అప్లికెంటు మంచి ఆధారాలతోని వచ్చినట్టయితే అతనికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ప్లస్ నీకు 71 చట్టం ప్రకారంగా భూమి ఎట్లా వచ్చింది, నీకు అతని భూమి అన్నీ కరెక్టే ఉంటాయి, కానీ ఆ ఫీల్డ్ మీద తక్కువ ఉంటుంది. అతని దగ్గర చేతిలో ఉన్న రికార్డులో కూడా తేడా ఉంటుంది. ఎప్పుడైనా సరే పట్టదారు మీరు గుర్తుపెట్టుకోండి, ఒక పట్టదారు చేతిలో కాగితం 2 ఎకరాల 19 గుంటలని ఉంటుంది, అతని రికార్డ్ అంతే ఉండాలి. స్పాట్కు ఎంక్వైరీ చేసినాం అనుకో 2 ఎకరాల 19 గుంటలే ఉండాలి. మండల ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రికార్డ్ వెరిఫై చేసినాం అనుకో 2 ఎకరాల 19 గుంటలే ఉండాలి. మాన్యువల్గా రాసినప్పుడు అది కొన్ని తప్పులు జరిగినాయి. పెద్ద ఊరు రికార్డు మా ఊరు దుందిగలు పెద్ద రికార్డు ఇంత రావుంటుంది రిప్ప అని ఎన్ని రాస్తారు. ఏ ఒక్క సంవత్సరం అన్నా కంటిన్యూస్గా రాస్తూ పోతే చిన్న చిన్న మిస్టేక్స్ అయ్యేది. అట్లా అయిందని చెప్పి మనం కంప్యూటరైజ్ చేస్తే కంప్యూటర్లో గడ్డి నింపితే గడ్డే బయటకు వస్తుంది, అది ఎందుకు వస్తుంది. చేతితో రాసేటప్పుడు ఇంకా పెద్ద కరెక్షన్ చేసుకోవచ్చు, ఇంకా అసలు ఛాన్సే ఉండదు. మళ్ళీ తాళం చేతి తీసుకుపోయి పెద్దోళ్ళ దగ్గరే ఉంటుంది కరెక్షన్ చేయాలంటే. అందుకని ఈ రికార్డ్ అనేది స్పష్టంగా కరెక్షన్ ఆఫ్ రికార్డు, తర్వాత రెక్టిఫికేషన్ ఆఫ్ రికార్డు, ఇవన్నీ దీంట్లోనే వస్తున్నాయి. ఇవన్నీ స్పష్టంగా అతని చేతిలో ఏముంది, ఫీల్డ్ ఏముంది, రికార్డు ఏముంది, ఈ 3 టాలీ అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ భూభారతి ఆప్షను ఆ పని చేస్తాను అంటే ముసాయిదా ప్రకారంగా అవి జరగాలని కోరుకుందాం. 1971 కాకుండా 2020 ధరణిలో ఏమైందంటే వరుసగా 4 సంవత్సరాల కింద రికార్డు కావాలంటే మనకు దొరకదు. ఈ సంవత్సరం పోతే ఇవాళ పోతే ఇవాళ రికార్డు ఇస్తాడు, అదే రికార్డు 2 ఏళ్ల తర్వాత పోతే అదే ఇస్తాడు. అందులో ఏం మిస్టేక్స్ ఉందో కరెక్షన్ అడిగితే పెద్దవాళ్ళది, అది అట్లా కాదు. ఈసారి ఏమంటారు అంటే నీకు భూమి ఎట్లా వచ్చింది, నీకు ఎవరి ద్వారా వచ్చింది, అవన్నీ భూభారతి అడుగుతూ ఉంది. అది ఖచ్చితంగా ఆ పద్ధతిలో వస్తుందని మాత్రం ఆశిద్దాం. దానివల్ల రైతుకు కొనుగోలు చేసిందా, లేకపోతే తండ్రి ద్వారా వచ్చిందా, లేకపోతే ఇంకెవరైనా గిఫ్ట్ ఇచ్చిరా, లేకపోతే ఎవరైనా గిరి పెట్టుకున్నదా అనేది స్పష్టత వస్తుంది. దాన్ని మనము ఏదైతే ఆన్లైన్ ద్వారా సెక్షన్ 4 కింద పెట్టిరు, ఇక్కడ సెక్షన్ 4 అవి ఇవన్నీ చెప్తే అంత ఈజీగా అర్థం కాదు, కాబట్టి ఆ పద్ధతులు ఉంటే బాగుంటుంది. మనము దీంట్లో కొన్ని సూచనలు కూడా తర్వాత లాస్ట్కి చేసుకుందాం. భూభారతి పంపినటువంటి ముసాయిదాలో ఈ మార్పులు అయితే ఉన్నాయి అక్కడ. కానీ ఒక్కటి ఏంటంటే దీవన్నిటికీ సరిపడా గతంలో ఉన్నటువంటి ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ధరని ఇప్పుడు మన ఎన్ఐసికి ఇచ్చారు, మన వాళ్ళకు, మన ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది ఒక బాధ్యతగా చేస్తుందని అనుకుందాం. మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇప్పుడు దాంట్లో.
వాళ్ళు ఇవన్నీ ప్రతిదానికి ఒక ఆప్షన్, ఒక ఫార్మేటు, ఒకటి భూమి ఉన్నంతకాలం సమస్యలు తప్పకుండా ఉంటాయి. ప్రతి సమస్యకు మన భూభారతిలో సొల్యూషన్ దొరకాలి. ధరణి దొరకలేదు కాబట్టి దీంట్లో దొరుకుతుందని ఆశిస్తున్నారు జనం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక మంచి పాజిటివ్ సెన్స్తో తీసుకొచ్చింది కాబట్టి లెట్ us వెల్కమ్ భూభారతి.